గద్దర్ మన నుండి దూరమయ్యి భౌతికంగా దూరమై 3 ఏళ్ళు అవుతా ఉంది. ఎస్, 3వ వర్ధంతి సభను రవీంద్ర భారతిలో ఏర్పాటు చేశారు. ఇక్కడికి అదే గద్దర్ పేరుతో పిలుచుకునేటువంటి నర్సిరెడ్డి నల్గొండ గద్దర్ మనతో పాటుగా ఉన్నారు. అన్న, గద్దర్ అన్న మన నుంచి భౌతికంగా దూరమయ్యి 3 సంవత్సరాలుగా వస్తూ ఉంది. గద్దర్ అన్నకు సంబంధించినటువంటి ప్రతి అనుమానం కూడా మీలో ఎంతో కొంత మాత్రం కనబడతా ఉంటుంది. ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ 3 సంవత్సరాల లోటును ఎట్లా చెప్తారు? సరే, ఏది ఏమైనప్పటికీ గద్దరన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది తెలంగాణలో ఉండబడినటువంటి ప్రతి కవికి, ప్రతి గాయకుడికి, ప్రతి గొంతుకు కూడా తీరని బాధనే. ఎందుకంటే చివరి రోజుల్లో అన్న ఉన్నప్పుడు మాలాంటి గాయకులందరినీ చూసి, అరే చాలా బాగా పాడుతున్నారా, మీరు ఈ తరంలో సరే మంచి గొంతులు వేసుకొని ఉన్నారు, మీరు పాడండి, కానీ సమాజాన్ని మేల్కొల్పే పాటలతో మీరు ముందుకు రావాలని ఎప్పుడు అనేవాడు. అది చాలా సంతోషం. సరే, గద్దరన్న చివరి రోజుల్లో గద్దరన్న రాసినటువంటి పాట నా గొంతుతో పాడేటువంటి అవకాశం రావడమే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చివరి రోజుల్లో అన్నకి ఇష్టమైనటువంటి పాట, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పోదాలకు వందానాలమ్మో మాయమ్మాలార. ఎందుకంటే గద్దరన్న కాల్పుల తర్వాత తను ఇష్టంగా ఆ పాట రాసుకొని ఆ పాట పాడుకొని ప్రజల మధ్యకు వచ్చి మరొకసారి, ఎందుకంటే ఆ కాల్పుల తర్వాత వచ్చి మరొకసారి ఆయన విప్లవ పందాలు గల్లం విప్పి విజృంభించి ఆయన మరీ ఒకసారి చచ్చి బతికినట్టుగా ప్రజల ముందు అవుపించాడు. అదే పాటతో మళ్ళీ ఒకసారి తెలంగాణ పల్లెలందరినీ కాలు గజ్జె కట్టి డప్పు కొట్టుకుంటూ తిరిగి మళ్ళీ ఒక చైతన్యం పరిచి మరీ దోపిడికి వ్యతిరేకంగా మళ్ళీ గజ్జె కట్టి ముందుకు వచ్చినటువంటి గొంతు అది. అప్పుడు ఆ సందర్భంలో ఇష్టంగా పాడుకున్నటువంటి పాట మొన్న జరిగినటువంటి ఈ దోపిడి పాలనకు వ్యతిరేకంగా మళ్ళీ ఒకసారి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అన్న రాసుకొని, అరే ఈ సాంగ్ నువ్వే పాడాలరా ఇది అని చెప్పేసి అన్నకి ఇష్టమైన పాట పాడేటువంటి అవకాశం నాకు రావడం అనేది నిజంగా కూడా చాలా గర్వం అనిపిస్తుంది. ఎందుకంటే గద్దరన్న చేసినటువంటి పోరాటాలు నేను చేయనప్పటికీ, గద్దరన్న ఉద్యమాల్లో నేను లేనప్పటికీ, ఆయన గొంతునే ఆదర్శంగా తీసుకొని నేను పాడుతున్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ ఆ గొంతులో ఒక పవర్ ఉంది, ఆ పేరులో ఒక పవర్ ఉంది. అది ఎవరైనా చెప్పక తప్పదు. ఇప్పుడు నడుస్తున్నటువంటి మీ అందరికి తెలుసు. ఎందుకంటే ఒక పాట ఎంత పవర్ఫుల్లో, ఒక పాట ఎంత మార్పును తీసుకొస్తుందో మరొకసారి అన్నని ఆదర్శంగా తీసుకొని ఆ గొంతుని ఆదర్శంగా తీసుకొని నేను పాడడం జరిగింది. మీరు మన జరిగిన ఎన్నికల్లో కూడా పాట పవర్ ఏందో ఒకసారి ప్రజలందరూ చూశారు. ఏది ఏమైనప్పుడు దీని వెనుక ఉన్న శక్తి, దీని వెనుక ఉన్న ఆదరణ, దీని వెనుక ఉన్నటువంటి ప్రేరణ, ఒక ఇన్స్పిరేషన్ అంతా కూడా గద్దరన్న అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎప్పుడు ఏ పాట పాడినా కూడా దాని శబ్దం వెనక ఉన్నది గద్దరన్నే. ఈరోజు వేలాది లక్షలాది స్టేటస్లు చూస్తూ ఉంటే మీ గొంతుతో మీరు గద్దరన్న ట్రిబ్యూట్ చేసినటువంటి ఆ పాటనే ఎక్కువగా వినబడతా ఉంది. అది ఇప్పుడు మీ గొంతు నుంచి గద్దరన్న చనిపోయినప్పుడు పాడిన పాట అది సోదరుడు మాన్కోట ప్రసాద్ రాసినటువంటి పాట. నీలాంటి జన్మ ఎత్తటం ఎవ్వరి తరమో, మాలాంటి వాళ్లకు నీవే స్ఫూర్తిదాయకం. నీలాంటి జన్మ ఎత్తటం ఎవ్వరి తరమో, మాలాంటి వాళ్లకు నీవే స్ఫూర్తిదాయకం. నువ్వు గజ్జ కట్టి ఆడుతుంటే ఎర్ర జెండలా అది పోరు, నువ్వు గజ్జ కట్టి ఎగురుతుంటే ఎర్ర జెండలా నీ ఆ జెండ పట్టి కదిల జనం అడవి దారిలా. నీ పాటకు మరణమే లేనలేదుగా, నీ పాటకు మరణమే లేనలేదుగా, నువ్వు తిరిగొస్తావు ప్రతిరోజు పొద్దు పొడుపులా. జోహారు గద్దరన్న జోహారులే నీకు, జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటకు దిక్కు ఎవ్వరు. ఇదే స్టేటస్, ఇదే పాట నేను గద్దరన్న చనిపోయిన తర్వాత పాడిన సందర్భం. ఈరోజు ఈ చిన్న బిట్టే వేలాది మంది దీని స్టేటస్ల ద్వారా అని నాకే పంపుతున్నప్పుడు, ఇంత గొప్ప గాయకుడు, ఇంత గొప్ప కళాకారుడు, ఇంత ప్రజాయుద్ధన ఒక ఉద్యమ గొంతుకు పాడేటువంటి అవకాశం మాలాంటి చిన్న గాయకులకు అవకాశం రావడం నిజంగా చాలా గొప్ప గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు నల్గొండ గద్దర్గా పిలువబడతా ఉంటే గద్దరన్న మీతోని ఎప్పుడైనా డిస్కస్ చేసిండా, అరే నా పేరు పెట్టుకున్నావనో, లేకపోతే నా పేరు నుంచి నీకు ఇట్లా సార్థకమైందనో, లేకపోతే ఏదో ఒక రకంగా డిస్కషన్స్ ఉండే? ఒక సందర్భంలో మణిశర్మ గారు ఏదో ఒక సినిమా పాట ఉందని చెప్పేసి ఇద్దరికి, నాకు తెలియకుండా అన్నని, అన్నకు తెలియకుండా నన్ను, ఉగాది పండుగ రోజు, అన్న ఇంకొక 6 మంత్కి చనిపోతాడు అనగానే ఎప్పుడో 1 year
ఉగాది పండుగ రోజు పిలిచిండు అన్నట్టు. అన్ననేమో పైన కూర్చోబెట్టాడు, ఏదో సినిమా పాట ఉందని ఫస్ట్ ఫ్లోర్, నన్ను కింద కూర్చోబెట్టాడు. సడన్గా ఇద్దరిని పిలిచాడు ఒక దగ్గరికి, ఇది పాట ట్యూన్ ఇందామని. అరే ఏంద్రా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావురా అంటే, అన్న నాకు పిలిచారన్నా వచ్చినా అన్న. మణిశర్మ గారితో చెప్పారు, ఆయన మణిశర్మనైనా ఎవరినైనా గద్దరన్న అరే అని ప్రేమగా అరే అని, అరే మణి నల్గొండ గద్దర్ అంటే వీడే దంచుతుండు, నా పాటలు ఇవన్నీ ఈ మధ్య అన్ని వీడే పాడుతుండు, మంచి బాగా పాడుతుండు అని చెప్పడం. అంటే అంత గొప్ప కళాకారుడు, అంత గొప్ప ఒక ప్రజాయుద్ధన ఒక గొంతుకెళ్ళి మనస్ఫూర్తిగా వీడే నల్గొండ గద్దర్ అని చెప్పినటువంటి సందర్భం నా చరిత్రలో నేను మర్చిపోలేను. అంత త్యాగం, అంత పోరాటం, అంటే అంత మనస్ఫూర్తిగా ఈర్ష్యాద్వేషాలు లేని మనిషి ఆయన. ఎదిగే నాలాంటి చిన్న గాయకులని అరే మీరు మంచిగా పాడాలరా, ఇంకా నువ్వు బాగా పాడుతున్నావు అని వెన్నుతట్టినటువంటి ఒక ప్రజాయుద్ధన ఒక గద్దర్ అన్నట్టు నా జీవితంలో నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను మర్చిపోయేది లేదు. ఎందుకంటే సరే మేము ఆ త్యాగాలకు సంబంధం లేకుండా ఆ గొంతుతోనే కొంచెం అట్లా పాడుతున్నందుకే ఎప్పుడో ప్రజలు అన్నారు. కానీ సరే ఇప్పుడు జనం అన్నంత మాత్రాన నేనేం గద్దరన్న త్యాగం గద్దరన్న నేను కాలేను. నా పేరుగా అమ్మ నాన్న పెట్టిన పేరు నర్సన్నగా, నర్సిరెడ్డిగానే తెలుసు. ఏది ఏమైనప్పటికీ సరే అంత గొప్ప త్యాగజీవిని సందర్భంలో నన్ను కూడా నల్గొండకి వెళ్ళి, ఎందుకంటే నేను ఏది ఏమైనా నా నల్గొండ జిల్లా త్యాగాల జిల్లా, పోరాటాల కిల్లా, అది నల్గొండ అంటేనే ఉద్యమాల కిల్లా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలుకొని ఎంతోమంది వేలాది మంది అమరవీరులంగా అన్నటువంటి నా నల్గొండ జిల్లా, నల్గొండ గద్దర్ అన్నందుకు అప్పుడప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. మా జిల్లాను గుర్తు చేస్తున్నందుకు. మీ అందరికి తెలియని విషయం ఏంటంటే నల్గొండ జిల్లాను రోజు 25 లక్షల మంది సెర్చ్ కొడతారంట. ఎందుకంటే నా పాటలు వినటానికి. నల్గొండ గద్దర్ కొడితే తప్పితే నా పాట బయటికి రాదు యూట్యూబ్లో, మీ అందరికి తెలుసు. ఏది ఏమైనప్పటికీ ఈ క్రెడిట్ అంతా కూడా నాకు వచ్చే పేరు అంతా కూడా అది గద్దర్ అన్నదే. ఈ పేరు ఏ ప్రఖ్యాతులు ఏ అయినా గద్దర్ అన్నకే చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది నర్సిరెడ్డి అలియాస్ నల్గొండ గద్దర్ చెప్తున్న మాటలు. మొత్తం మీద తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయంలో నా పైన గద్దర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందనే మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.